ఫ్రెండ్స్ ఈ రోజైతే మా విలేజ్ లో లోహిత్ అనే బాబుది అయితే బర్త్డే. ఈ బర్త్డేకి వీళ్ళ పేరెంట్స్ ఇప్పుడు కూడా ఎవరికొకరికి మంచి పని చేద్దామన్న కార్యక్రమంతో అయితే ఉంటా. అలాగే ఆ విధంగా ఈ రోజు ఇక్కడికి ఈ పిల్లలందరికీ భోజనాలు పెట్టి ఇక్కడే మంచిగా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుందని చెప్పేసి అయితే వచ్చారనమాట. మీరు కూడా మాక్సిమం బర్త్డే ఫంక్షన్ లాంటి కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అయితే ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. మన ఫుల్ వీడియో చూసి ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే నిజంగా చాలా హ్యాపీగా ఉంటుందండి. నిజంగా ఇంత మంచిగా చేస్తారని చెప్పేసి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సూపరే. ఇదంటే నిజంగా సెలబ్రేషన్ అంటే వాట్ వండర్ఫుల్ గా నిజంగా. నిజంగా మనం కేక్ కట్ చేసుకున్నప్పుడు మనకి వచ్చే ఆనందం ఏంటంటే నిజంగా వాళ్ళకి పాపం కేక్ ఎట్లా ఉంటుందో కూడా తెలియదు అన్నమాట. కూల్ కేక్ అనేది చాలా వరకు మళ్ళంటూ ఉన్న కేక్ పెడుతుంటే పాపం అలా ఆనందం చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది నిజంగా. ఎందువల్లంటే వాళ్ళకి కేక్ ఎలా ఉంటుందో కూడా సాధారణంగా తెలియదు. అలాంటిది మనం అలాంటి వాళ్ళకి పెట్టినప్పుడు అయితే మనకు చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. నిజంగా కేక్ కటింగ్ చేసేటప్పుడైతే పిల్లలందరూ కూడా ఎంతో ఆనందపడ్డారనమాట. అలాగే ఆళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఇలాగ చేసుకోవడం కూడా ఎప్పటినుంచో అలవాటు ఉండడం వల్ల ఆళ్ళు కూడా పిల్లలతో కలిసిమెలిసి మాట్లాడేవారు. అలాగని ఆళ్ళకి తెలుగు కూడా రాదు. హిందీలోనే వాళ్ళతో కన్వర్జేషన్ చేసేవారనమాట. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలోని మేము వెళ్ళడం, అలా వీడియో తీయడం మాకు చాలా బావుంది. అలాగే సీను అన్నయ్య, మహేష్ మాయ కూడా ఈ వీడియోకి బాగా హెల్ప్ చేశారనమాట. వారు కూడా వచ్చి అయినా ఈ వీడియో చేయడానికి కారణం కూడా వడ్డా జగదీష్ అనమాట. ఇలా వీడియో చేసేవాళ్ళున్నారు అని చెప్పి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి ఇలాగా వీడియో చేయించారనమాట. అలాగే పిల్లలు కేక్ కేక్ పంచుతున్నప్పుడు కూడా భయపడ్డారన్నమాట తీసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకి బయట మనుషులు ఇంక తెలీరు. లోపలే ఇంకా ఆళ్ళు బతుకంతా ఇంకా ఇంట్లోనే. అలాగే ఆ పిల్లలైతే అప్పుడప్పుడు వాళ్ళు మసీదుకి తీసుకెళ్తారు. వాళ్ళు చాలా నియమాలు పాటిస్తారు. ఏంటంటే అన్నం తినే ముందు ప్రేయర్ చేయడం చాలా మనం కూడా అన్నీ చెయ్యం. తర్వాత ఆ మదర్ తెరెసా అనే సంఘం దాన్ని మొత్తం రన్ చేస్తున్నారు. మనకు తెలుసు మదర్ తెరెసా అంటే ఎంత ఎన్ని మంచి పనులు చేసిందో. ఆమె ఇప్పటికీ కూడా ఇలా చేస్తున్నారంటే తనకి చాలా ప్రౌడ్ ఆఫ్ చెప్పుకోవచ్చు. తర్వాత ఆ ఫ్యామిలీ అందరూ కూడా అలా ఫుడ్ పెడుతుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం అయితే చాలా బాగుంది. తర్వాత మీకు కూడా ఇలాంటివి చేయాలనిపిస్తే మాకు కామెంట్‌లో తెలియజేస్తారని కోరుతున్నాం. తర్వాత ఏంటంటే వాళ్ళు ఫుడ్ తినేటప్పుడు కలివిడిగా ఎంతో ఆనందంగా తింటున్నారు. అది అందరూ నాకు చూస్తుంటే కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చాయి నిజంగా చెప్పాలంటే. ఆ చిన్న పిల్లాడి బర్త్‌డేకి అలా చేయడం అంటే చాలా మంచి అని చెప్పాలి. తర్వాత ఏంటంటే మనం బయట ఎన్నో చిల్లర ఖర్చులు పెడుతుంటాం. అదే ఈ చిన్న పిల్లలకి పెట్టామంటే వాళ్ళు ఎంతో ఆనందపడతారు. ఇప్పుడు మీలో అయితే చాలా మందికి కొంచెం డౌట్లు అయితే రావచ్చు. ఏందనగానే ఎవరో బర్త్‌డేకి నువ్వు చేయడం ఏంది అని చెప్పేసి అయితే చాలా మందికి డౌట్లు రావచ్చు. దానికి కారణం ఏందంటే మేము ఒక కార్యక్రమం చేసినప్పుడు దానికి మాకు ఎంతో సపోర్ట్ చేసి ఇంకా మరొకరు ఇస్తుంటారు. ఆ మరొకరిని చూసి ఇంకొకరు ఇస్తుంటారు. అలా ఒకళ్ళని పెట్టి ఒకళ్ళు ఇస్తారని చెప్పేసి అయితే చేస్తున్నా తప్పితే నేను గొప్ప అవ్వడానికి అయితే మాత్రం కాదు ఖచ్చితంగా. మీరు కూడా మీ హీరోస్‌కి కానివ్వండి ఎవరికైనా మీ బర్త్‌డే డాన్స్ చేద్దామనుకుంటే మాత్రం నాకు కామెంట్ పెడితే ఖచ్చితంగా నేను చూస్తే మాత్రం దాన్ని ఖచ్చితంగా తీసుకొని 100 మందికి, ఎంతో మందికి మనం భోజనాలు ఖచ్చితంగా పెడతాం. ఎందువల్లంటే, ఇలాంటి వాళ్ళకి పెడితే ఆ వచ్చే కిక్ ఎలా ఉంటదంటే నిజంగా మనకైతే మస్తు హ్యాపీ కలుగుతది నిజంగా. ఎందువల్లంటే, ఇట్లాంటివి నేను చేసినా కాబట్టి చెప్తున్నా కదా! ఫస్ట్ ఒక వీడియో చేసినప్పుడైతే నాకైతే ఏమి అనిపించలేదు. అలా మరిన్ని చేసే కొద్దీ ఇంక మనలోని కూడా ఒక మోటివేషన్ అంటూ వస్తదనమాట. మనకి చెయ్యాలి. ఈ మంచి పని చేయడం వల్ల కలిగే లాభం మనకి తెలుస్తదనమాట. దాన్ని తెలిసేబట్టి మనకి ఇంకా చేద్దాం అన్న ఇంట్రెస్ట్ కూడా చాలా కలుగుతది. ఇంక ఇక్కడి నుంచి మనకు మంచి మంచి పనులైతే చేయాలనిపిస్తదనమాట. నిజంగా వేరే లెవెల్‌లో ఉంటది ఆనందం. మీరు కూడా ఒకసారి మాక్సిమం ట్రై చేసి చూడండి. అప్పుడు మీకే మతి పోయేటట్టు ఉంటది నిజంగా ఆనందం అయితే. చాలా సూపర్ అని చెప్పొచ్చు. ఆ అనాథ పిల్లలతో అయితే నేను మాట్లాడదామని చెప్పేసి అయితే చాలా ట్రై చేశాను. కాకపోతే ఏందంటే అక్కడ వచ్చిన సిట్యుయేషను వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. అట్లాంటప్పుడు ఇంక ఎట్లా మాట్లాడాలో కూడా నాకైతే అర్థం అవ్వట్లేదనమాట. అసలు ఆళ్ళకి కొంచెం తెలుగు కూడా రాదు. ఇంక అందువల్ల అయితే మనం ఏం చేయలేమనమాట నిజంగా. కానీ ఎనీవే మనకి లాంగ్వేజ్‌తో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, కులంతో సంబంధం లేదు. కానీ మనకేందంటే మన డ్రీము ఎవరికొకళ్ళకి మనకు మంచి రోజొచ్చిందంటే మాత్రం వాళ్ళకి కడుపు నింపే ఆనందం మనకు కావాలి. ఇదే మన ఆనందం అనమాట నిజంగా. వీడియో మొత్తం చెప్పడం అయితే చాలా కష్టంగా ఉంటుంది నాకైతే. అందువల్లైతే మా ఫ్రెండ్స్ కూడా స్వీట్ ఇస్తున్నారు. ఖచ్చితంగా చూడండి ప్లీజ్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చూస్తారనే ఆనందంతో అయితే నా ఫ్రెండ్స్‌కి అయితే మైక్ ఇస్తున్నా. థాంక్ యూ. అక్కడ ఆ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఆ అన్నయ్య ఏమన్నాడంటే, కొన్ని పార్సెల్ తీసుకొని అలాగే కాంప్లెక్స్‌లోకి వెళ్ళి అక్కడ గూడా ఉంటారు గదా! వాళ్ళకి గూడా పంచుదామని చెప్పాడనమాట. అలాగే అని ఓకే అని వెంటనే జెప్పి వెళ్ళాం. వెంటనే అలాగే చాలా మందికి సహాయం చేసాం. అక్కడ ఐటెమ్స్ వచ్చి బిర్యానీ,
పార్సెల్ చేయించాడు. బిర్యానీ, తర్వాత అరటిపండు, స్వీటు చాలా రకాలు తెచ్చాడు. డ్రింక్ బాటిలు, అలాగే వాటర్ ప్యాకెట్లు కూడా తెచ్చాడు. అలాగే అన్నీ మాత్రం ఉన్నదాన్ని సహాయం చేయడానికి మాత్రం ఎక్కడ తగ్గలేదు. వెంటనే అరటిపళ్ళు ఆటి అయిపోతే మళ్ళీ వెంటనే ఎళ్లి కొనుక్కు తెచ్చాడు గానీ, ఇంక అయిపోయాయి కదా అని వద్దు అనుకోలేదనమాట. పిల్లలకి ఇంకా అలాగే ఎక్కడ కూడా తగ్గకుండా సహాయం చేశాడు. మేమలా పార్సెల్ పంచుతున్నప్పుడు ఆళ్ళు చెయ్యి చాపి అడుగుతున్నప్పుడు మాకెంతో బాధగా అనిపించింది. ఇలా ఇక్కడే కాకుండా చాలా ప్లేసుల్లో ఉంటారు. కాబట్టి అందరూ దీన్ని గమనించి అందరూ కూడా మీకు తోచినంత సహాయం చేస్తారని. ఆ ప్లేస్‌లో అయితే విపరీతంగా ఎండ కాస్తుంది. కానీ మేము ఏమాత్రం తగ్గకుండా ముందడుగేసాం కాబట్టి చాలా మందికైతే ఆ పూటకి అన్నం తీర్చాం. కాబట్టి చాలామంది రాత్రికి కూడా అన్నం దొరకట్లేదు. మీరు ఇస్తారా అని అడిగారు. అప్పుడు మాకు ఎంతో బాధ కలిగింది. అంటే వీళ్ళు 3 పూటలా ఎలా తింటున్నారో అని. మేమైతే రాత్రికి కూడా ఇచ్చాం. తర్వాత ఎంతో కొంచెం అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకెంతో తృప్తిగా ఉంది. తర్వాత ఆవులు ప్లాస్టిక్ తింటున్నాయి. అవి కూడా అలా చూస్తుంటే మాకెంతో బాధగా ఉంది. వాటిలికి కూడా ఫుడ్ పెట్టాం. అయి కడుపారా తిన్నాయని మేమైతే భావిస్తున్నాం. మీరైతే మా టీమ్‌కి సపోర్ట్ చేస్తే ఇటువంటి ఎన్నో వీడియోలు చేసి ఎంతోమందికి కడుపు నింపిన వాళ్ళమవుతాం. కాబట్టి మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ మొత్తం తిరిగిన తర్వాతయితే నాకు ఒకే ఒక ఆలోచనొచ్చింది. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నా, చేసుకోకపోయినా నా వంతు సహాయంగా ఖచ్చితంగా నేను మీ అందరికి ఇచ్చే మాట ఏందంటే, వారానికి ఒక్క వీడియో అయినా అనాథలకి మాత్రం కనీసం ఒక ఇద్దరికైనా ఏదో ఒకలాగా ఏర్పాటు చేసి భోజనాలతో మాత్రం నేను మీకు వీడియో మాత్రం తీసుకొస్తాను. ఇంకా మీరు నాకు ఫ్యూచర్‌లో అందరికి నేను ఉపయోగపడాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి. ఎందువల్లంటే మీరిచ్చే సపోర్ట్ పెట్టే నేను ఏదైనా చేయగలను. ఎందువల్లంటే మీరు చేసే సపోర్ట్ నాకు ఒక రెడ్ బుల్‌తో సమానం. మరింత ఎనర్జీనిచ్చి ఇంకా ఎన్నెన్నో చెయ్యాలి అన్న ఆనందం అయితే నాకుంటుంది ఖచ్చితంగా. మీరు మాత్రం మంచిగా సపోర్ట్ చేయాలి. వీలైతే మీరు కూడా ఒక పూట తిండి మానుకున్నా ఎదుటోడికి మాత్రం పెడదామన్న డ్రీమ్‌తో మాత్రం ఉండాలి. ఎందువల్లంటే ఎప్పుడు ఏ క్షణం మనం ఉంటామో, వెళ్ళిపోతామో కూడా తెలీదు. అట్లాంటప్పుడు నలుగురికి మనం సాయం చేసుకుంటూ, నలుగురిని కూడా మన ఫ్యామిలీ లెక్కనే చూసుకోవాలి. ఎందువల్లంటే భారతీయుడిగా మనందరం భారతీయులుగా భారతదేశంలో ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది జరిగినా దానికి కారణం మనం ఉంటాం. ఎందువల్లంటే తప్పు వాళ్ళంతా మన ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. మనం ఎక్కడికెళ్ళినా ఇలాంటి వాళ్ళు కనిపిస్తుంటారు. వీలైతే ఎంతో కొంత సాయం చేయాలి ఖచ్చితంగా. ఎందువల్లంటే అది మన బాధ్యత. ఇది గమనించి మీ అందరం నాకు సపోర్ట్ చేసి, నాకు సపోర్ట్ చేయడంతో పాటు ఇలాంటివి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తారని, మంచిగా ఉండాలని నేనైతే అనుకుంటున్నాను. నాకు నిజంగా చాలా బాధనిపిస్తుంది. అది ఎందుకంటే, మన భారతదేశంలో ఎందుకింతమంది ఇలాగ అనాథలుగా, అడుక్కుండే వాళ్ళుగా ఉండిపోతున్నారనేదాన్ని నాకు అర్థం కావట్లేదు. నిజంగా ఒక నర్సీపట్నంలోనే ఎంతమంది ఉన్నారంటే, మన భారతదేశంలో ఎంతమంది ఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నా. దీనిపైన మన సెంట్రల్ గవర్నమెంట్ చర్య తీసుకోవాలని. విదేశాల్లో ఎక్కడ కూడా ఇటువంటివి చూడం మనం. కానీ మన దేశంలో మాత్రం సాయం చేసేవాడు ఉన్నాడు కాబట్టి సాయం పొందేవాడు కూడా ఉన్నాడు. అదే ఆ సాయం చేసేవాడు లేపోతే, ఆ సాయం పొందేవాడు చనిపోతాడు. మేమందరూ ఆ పార్సెల్ పంచుతున్నప్పుడైతే చాలామంది చిన్నపిల్లలున్నారు. మాకు చిన్నపిల్లలున్నారని ముందే తెలిస్తే వారికైతే మేము వేరేగా ఏర్పాట్లు చేద్దాం. అప్పటికే మా ఫ్రెండ్స్ అందరికి చాలా ఆకలిగా ఉండిందనమాట. అయినా సరే మా కష్టాన్ని మాకు కొద్దిగా కష్టంగా ఉన్నా సరే, ఎలాగోలాగా హెల్ప్ చేసాం. ఫుడ్ కూడా చాలా హైజీనిక్‌గా చేయించారు. హోటల్‌లోనే చేయించారనమాట. అన్నీ హోటల్‌లోనే చేయించి తెచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కడైనా ఉంటే మా నంబర్‌కైనా సంప్రదించండి. లేకపోతే వీడియో కింద కామెంట్ అన్నా చేయండి. ఎందుకంటే ఇలాంటివి చేయడానికి మాత్రం ఎక్కడ తగ్గకుండా ముందడుగు వేస్తాం. అలాగే మేము ఏం చేస్తున్నామంటే మీకు తెలియాలంటే ముందుగా మీరు ఏం చేయాలో మీకు తెలుసు కదా! మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.